గాయస్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే లేచినాం, బ్రష్ పట్టుకున్నాం. మా వాడికి కింద ఉండడానికి కిందికి వచ్చిన ఆడుకుంటుండు. మీరు వ్లాగ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాని. గిటు హాయ్ చెప్పు. వ్లాగ్ నీదే ఛానల్. నమస్తే, హాయ్, వెల్కమ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టు. గిట్టురా మా చిన్న పట్టుకపోతుంది. ఎటు పోతుర్రా చిన్న? నిజామాబాద్. ఎందుకు? షాపింగ్, పెళ్లి షాపింగ్ కి. ఎటు పోతున్నావురా చోట? గుడ్ మార్నింగ్ చెప్పు బ్లాగ్ కి. గుడ్ మార్నింగ్ గైస్. నువ్వు చెప్తావా? చెప్పు. ఓకే గైస్, నేను ఈరోజు ఏం చేస్తానో బ్రష్ చేసుకున్న తర్వాత రికార్డ్ చేద్దాం. ఓకే, చూసిరా, చెల్లె సపోర్ట్ లేదు, వైఫ్ సపోర్ట్ లేదు. వీళ్ళిద్దరు నన్ను ఆడుకుంటారు నిన్నటి నుంచి. నాకంటే ఎత్తు పడుతున్నావు, ఏందే నాకంటే ఎత్తు పడుతున్నావు, నీకంటే ఎత్తు కొడుతున్నావు. అందులో అందులో ఇలా బయట కూడా అంతే ఉంటాం కానీ సేమును నాకంటే సీపర్ ఎప్పుడు పెరిగింది అంటే పెరిగింది. నేను నానెత్తుంటా. నేను ఎత్తుండే ఎటు పోయినా నాన్న ఇప్పుడు దాకా పొద్దున పొలం కాడికి పోయినా పొలంకు పురుగు వస్తుంది, మొయ్యి పురుగు. 50 దినాల వేసి నాకు ఈసారి 2వ దశ పురుగు మంది వెళ్తున్నాం. ఓకే, ఎవరైనా కానీ వరి పండించేవారు 2వ దశ 50 రోజుల లోపల మళ్ళీ 2వ దశ వెళ్ళుకోవాలి. అయ్యో, బ్రషింగ్ అయిపోయింది. మన వెంకీ మేనగాడు వచ్చిండు. టిఫిన్ చేయాలనిపిస్తుందిరా వెంకీ మేన అని చెప్పిన. అన్న గిడికి తీసుకుపోతాను, ఎటో తీసుకుపోతాను. ఎటు పోతున్నాం రా మేన? ఇటు జర సిగ్గెక్క, టెన్షన్ తీసుకోకరు. మనోడే మేనగాడు. చలో నమస్తే బ్లాక్. అరే భరత్, స్కూల్ కోల్ సెకండ్ సాటర్డే డుమ్మాడా? నేను ఇటు మన నిఖిల్ గాడు ఫ్రమ్ మోతే. వెంకీ మేనగాడు అయితే మీకు తెలిసే, మన సత్యబాబు. ఇటు స్కూల్ కోలేడు కట్టు డుమ్మా కొట్టే కాట. ఈయన కూడా వేసుకొని పోతున్నాం. అతను అత్త అని ఏడ్చింది కాటు. రే దుమ్మ, స్కూల్ కోనా అని చెప్పు. కట్ చేస్తాడు మరి, స్కూల్ కోవా కట్టు. అవు రచిండు మీ నాన్న తిడుతుండే మరి స్కూల్ కోకపోతే. ఓహో, ఇడ్లీ డైరెక్ట్ తీసుకుంటున్నారా? మనకే ఇడ్లీ వేసి డైరెక్ట్ గరం గరం వేసేసుకుంటు మనకు నిఖిల్ గాడు. ఇడ్లీని తినడం అయిపోయింది. 2 బజ్జీలు వేసుకున్నాం, దోశ వేసుకున్నాం. నమస్తే ఉంటాను, నమస్తే ఉంటారా యూట్యూబ్లో. జల్దీ స్కూల్ టైం అవుతుంది, జల్దీ స్కూల్ అడు ఓడు కోవు. నువ్వు ఎక్కువ పెట్టి స్కూల్ కోవు, అందుకే మెల్లగా తింటున్నావు. కట్టు తింటే ఇంకా చాలా ఓ మరి సార్లు కొడతారు. కట్టు నడు. టిఫిన్ తినడం అయిపోయింది. గణేష్ టిఫిన్ సెంటర్ ఇన్ భీమ్గల్. మంచిగా ఉన్నది టిఫిన్. సైడ్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఒకసారి. అరే భరత్, నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? ఏడే చదువుకుంటున్నావు? అవన్నీ చెప్పిందా బ్లాగ్కి? విజ్ఞాన్ స్కూలా? ఏడుంటుంది అది? మూతలనే అవుతా? ఏ క్లాస్ నువ్వు? యూకేజా? వెరీ గుడ్. ఇంగ్లీష్ మీడియమా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నీకు? గర్ల్ ఫ్రెండ్ కావాలా మరి? నవ్వుతుండు కాదు.
సో గైస్ టిఫిన్ తిన్నాక మళ్ళీ ఇంటికి పయనం అవుతున్నాం. వెంకీ నెక్స్ట్ ఏంటి ఇవాళ ఈరోజు ప్లాన్స్ ఏంటి? మనం ఏదంటది నిక్లీ గారు మన కోసం చికెన్ చెప్తా అన్నాడు ఇలా. నిక్లీ వెజ్ పన్నీర్ మంచిగా ఉంటుందంట. ఒకసారి పన్నీర్ ట్రై చేద్దాం ఈరోజు. నెక్స్ట్ చికెన్ ట్రై చేద్దాం. అవన్నీ చూపిస్తా. ఓకేనా? రైట్ బై. మన ఫ్యూయల్ కూడా దగ్గర పడ్డదట. వెంకీ గాడు ఈయన భీమ్గల్లో ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చినాం. ఇక్కడ కొట్టిస్తాం. డైరెక్ట్ కొట్టుడే. అరే వాళ్ళే కొడతారా? రైట్. నమస్తే బాబు. ఫుల్ ట్యాంక్ కొట్టియా. ఏం పేరు నీ పేరు? జలమా? ఓకే. ఇదేనా భీమ్గలేనా? సికింద్రాబాద్. ఓకే ఓకే. మా మోతే టిఫిన్ చేద్దామని వచ్చినాం. మన వెంకయ్య ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాడట. ఫ్యూయల్ లేదు. తక్కువ బాగా డెడ్ ఉన్నా అట టోటల్. హాయ్ గాయ్స్, ఎటు పోతుర్రు? నమస్తేనే. అంత మంచిదే. ఏమో నిన్న వచ్చింది పొద్దున. నమస్తే ఒకటి గంజిలా పోతురా? ఓకే. చింటుగాడు కలిసిండు. పసుపు దున్నుతుండీడా. అయ్యరా చింటూ. ఏమాయ్ ఎంతసేపు ఇది వర్క్ ఇంకా? ఓకే పోతాం ఇంటికి వచ్చేసి. వాళ్ళు వెంకయ్యాడు వాళ్ళు పోతారేమో. అయిపోయినాక అటు పోదాం మూతకి. సరే మరి తాత ఎటు పోయినావు? తోటలోకి పోయినా. నమస్తే ఒకటి. ఏం రాత్రి వరకు వచ్చినాయి. కొద్ది కత్తటివి అయిపోయి కొద్ది కటే అయిపోయింది. టైం అటే అయిందట. అటే అయింది. వస్తా ఇంటికి. ఇంటికి వచ్చేసిన గైస్. వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటా. తినొచ్చిన నేను టిఫిన్ చేసి వచ్చిన. అటు భీమ్గాల్ పోయి టిఫిన్ చేసి వచ్చిన. నువ్వు ఊకే పెట్టాకు అన్నం. నేను తిన ఎట్లయినా మళ్ళీ ఇప్పుడు కూడా బయటకు పోతున్నా. చలో గాయస్ ఇక టిఫిన్ చేసి వచ్చినాం. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మూతకి వెళ్ళాలి మనం. మూతలో మనోడు అక్కడ దాబాల కూర చెప్తా అన్నాడు. పోయి తినుడే. ఓకే కొంచెం రెస్ట్ తీసుకుంటా. కొంచెం కరెంట్ ఉన్నది. హలో గాయస్, ఈరోజు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీతో కూర్చొని బిర్యానీ తింటున్నాం. మన ఆర్మూర్ ప్రీమియర్ నుంచి బిర్యానీ పట్టుకొచ్చారు మన వాళ్ళు. వీళ్ళు నిజాంబాద్ పోయి వచ్చారు. వీళ్ళు ఏమేమో వేద్దాం అనుకున్నా. టిఫిన్ చేసి వచ్చి డైరెక్ట్ పోయి వండుకున్నా. ఏం కాదు థమ్స్అప్ తాగుతా. చూపి థమ్స్అప్ చూపి.